जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलंतरंगा तब शुभ नामे गाये तब शुभाभिष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की सुभाष चंद्र बोस के भगत सिंह के अल्लूरी सीताराम राज के ముందుగా 18వ వార్డు ప్రజలందరికీ కూడా 78వ సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్దలు పట్నాయక్ గారు ఇక్కడ రావడం, జనసేన పార్టీ తరఫున ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాము. అందరికీ కూడా 78వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జనసేన పార్టీ తరపున ఈ కార్యక్రమం నిర్వహించిన రామకృష్ణ గారు వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 18వ వార్డు కార్పొరేటర్ అయిన మంగవేణి గారికి ఈ వార్డు ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కార్పొరేటర్, ఇలాంటి మహిళా కార్పొరేటరు మీకు దొరకడం చాలా అదృష్టం. స్వతంత్రం వచ్చి చాలా 78 సంవత్సరాలు అయింది. ఇప్పటికి పేదోడుగానే ఉంటున్నాడు, డబ్బున్నోడుగానే ఉంటున్నాడు. ఏ రోజు కూడాను ఈ రాజకీయ వ్యవస్థలో పేదోడు డబ్బు సంపాదించుకునే రోజు రాలేదు. ఏ రోజైతే మనకి ఖచ్చితంగా పేదోడు కూడా సమానంగా డబ్బు అందరికి కూడా ఒకే విధంగా ఉంటుందో, ఆర్థిక స్వతంత్రం ఆ రోజు వచ్చినట్టు మనకి ఫ్రీడమ్ ఫైటర్లు ఎన్నో త్యాగ ఫలాలతో ఈ స్వతంత్రాన్ని సంపాదించారు, మన చేతిలో పెట్టారు. కానీ 78 సంవత్సరాల నుండి జరిగే ఈ రాజకీయ వ్యవస్థలో మనకి డెవలప్మెంట్ లేదు. ఖచ్చితంగా టీడీపీ అధ్యక్షులు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బలమైన శక్తిగా ఏర్పడి ఈ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందా అన్న పరిస్థితిలో ఈ ఉమ్మడి ప్రభుత్వం బలంగా ఉన్నామని ప్రజలకి విశ్వాసం ఇచ్చింది. ఖచ్చితంగా ఈ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఏంటో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చూపిస్తారని ప్రజల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఈ విషయం ఫైనల్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు 18వ వార్డు ఈ విధంగా ఇంత దీనిగా డెవలప్ అయిందంటే ఖచ్చితంగా మేడం మీ కార్పొరేటర్గా మీకు గెలిపించుకొని ప్రజలు మంచి నాయకురాలను ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరి అదృష్టం. దాదాపు ఇకపైన జరిగే ఏ సంక్షేమ పథకాలైనా సరే, ఎటువంటి బెనిఫిట్స్ కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఏదైనా సరే బలంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ నిలబడుతుంది అనుకుంటున్నాను. ఇంకో విషయం, ఈ 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభించారు. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్ కానీ, మనకి ఆర్టీసీ మహిళల కోసం ఉచితంగా కానీ కొన్ని కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించారు. రైతులకు కానీ, పేదలు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా బలంగా ఉన్నామని ఒక మెసేజ్ అయితే ఇచ్చాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 18వ వార్డు కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మేడం గారు కూడా వచ్చి జెండా ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తనతో కలిసి నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికే కాకుండా అందరికీ కూడాను ఈ స్వతంత్ర దినోత్సవం నుండి ఈ ప్రభుత్వం నుంచి మంచి సంక్షేమ పథకాలు అంది ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అవ్వాలని మనందరం చాలా దృఢంగా సంకల్పించుకుందాం. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.